నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. డయట్ ప్లాన్ కూడా ఇస్తాను. పర్సనల్ గైడెన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అట్లీస్ట్ 1 to 3 months తీసుకోండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. చూడండి, బెల్లీ ఫ్యాట్కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్, మొత్తం బాడీ తగ్గాక కూడా కొంతమంది బెల్లీ తగ్గదు. దాంట్లో ఒకటి స్ట్రెస్ వల్ల, ఒకటి నిద్ర సరిగా పోకపోవడం వల్ల, ఇంకొకటి తినడం రాంగ్ టైమింగ్స్లో తినడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా ఒక బ్యాడ్ థింగ్, ఒక మిత్ ఏంటంటే నేను ఎంతైనా తినొచ్చు ఎక్సర్సైజ్ చేస్తున్నాను కాబట్టి అనుకుంటారు. అంటే ఇప్పుడు నన్ను కూడా చాలామంది అంటూ ఉంటారు, మీకేంటి మేడం మీరు ఎంతైనా తినొచ్చు అసలు ఎక్సర్సైజ్ చేస్తారు కదా అని. అట్లా ఉంటే అంత సింపుల్ ఉంటే బాగానే ఉండేది. మీరు అన్నట్టు వెయిట్ లాస్కి అన్నీ వర్క్ అవుతాయేమో, తిన్నదంతా అరిగించుకుంటాము, తిన్నదంతా కరిగించుకుంటాం, కానీ హెల్త్కి వర్కౌట్ అవ్వదు. హెల్త్ దగ్గర ఇవన్నీ గేమ్స్ ఆడరాదు. దెర్ ఈజ్ ఎ రీజన్, ఒక రీజన్ ఉంది. సన్ రైజ్ ఎందుకు స్టార్ట్ చేస్తాం, సన్సెట్కి ఎందుకు ఆపేస్తాం. మీరైతే లేట్ నైట్స్ తింటున్నారు అనుకోండి, బాడీ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఏదైతే లివర్ ఫంక్షన్ చేయాల్సింది, డీటాక్సింగ్ చేయాల్సింది, అదే బద్ధకం అయిపోయింది అనుకోండి, మన పరిస్థితి ఎలా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తాయి ఎలా. సో అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ మన పొట్టకి. సో ఇవన్నీ నేను పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎలా పొట్ట తగ్గదు. ఓన్లీ ఎక్సర్సైజ్ అనే కాకుండా ఏం తింటున్నామనేది, ఏ టైంలో తింటున్నామనేది కూడా ఇంపార్టెంట్. అలా అని ఉప్పులు పప్పులు అన్నీ మానేసుకొని కూర్చోవద్దు. ఏదైనా సరే లైఫ్ లాంగ్ చేసేలాగా ఉండాలి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయాలి. అన్నీ మానేసుకొని ఒక రోజు 2 రోజుల్లో చేసేది కాదు. మొన్న ఎవరో కామెంట్లో పెట్టరు, ఉప్పు తింటే వాడు బక్కగా అవుతాడు. అసలు ఏం మాట్లాడుతున్నారని. అంటే ఉప్పులు బానేసుకొని ఎన్నేళ్ళు ఉందాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు 15 ఏళ్ళ పిల్లగాడు లావైతే ఫస్ట్ ఉప్పు తీసేస్తారా? ఏంటండి ఆ లాజిక్? ఏదైనా సరే అన్నీ తినుకుంటూ, ఏం తినాలి, ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ అనుకుంటూ లైఫ్ లాంగ్ చేయగలగాలి. 2 నెలలు చేసే క్రాష్ డైట్లు కాదు. అది మర్చిపోండి. నెలకు 10 కిలోలు ఆరామ్సే తగ్గుతాను, 2 నెలల్లో 20 కిలోలు తగ్గుతాను, నాకేం కాలేదు అని. అట్లా పడదు. అది బాడీకి చాలా డేంజరస్. అది మైండ్లో పెట్టుకోండి. దట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. మంచిది కాదు. ఇప్పుడు నేను చెప్పే ఆసనాలు కరెక్ట్గా చేసుకోండి, కరెక్ట్గా తినండి, హ్యాపీగా ఉండండి, స్ట్రెస్ లేకుండా చూసుకోండి. ఫస్ట్ చేతులు 2 ఫార్వర్డ్ తీసుకొని, ఇది చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు సెక్షన్ అయినాక మదర్స్కి కూడా ఈ ఆసనం చాలా మంచిది. స్లోలీ ఓన్లీ కాళ్ళని మాత్రమే కదపండి. మనం పొట్టని పైన లాగుతూ వస్తున్నాం కదా, ఇవన్నీ కూడా చాలా చాలా మంచివి మనకి టోన్ చేయడానికి బాడీని. ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆపోజిట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 అలా ఇవి కూడా 20 రౌండ్స్ అవనివ్వండి. 20 రౌండ్స్ అయిన తర్వాత స్లోగా ఇంటర్లాక్ తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ డౌన్ తీసుకొని మళ్ళీ స్లోలీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ రైట్. ఇది సేమ్ ఫ్లో లాగా తీసుకోండి. మళ్ళీ సెంటర్, రైట్ లెగ్ సైడ్కి తీసుకొని స్లోలీ ఫీట్ కొంచెం సైడ్స్కి ప్లేస్ చేసి గాడెస్ పోజ్, ఉత్కట కోణాసన్. మళ్ళీ స్లోలీ పైకి, మళ్ళీ డౌన్ ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్ స్లోలీ పైనకి. ఇప్పుడు స్లోగా లెఫ్ట్ లెగ్ 45, రైట్ 90 తీసుకొని మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ తీసుకొని మళ్ళీ స్లోలీ పైకి, ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ స్లోగా సెంటర్ రండి. ఇదే సేమ్ మళ్ళీ దగ్గరికి తీసుకొని కాలు, ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ డౌన్, మళ్ళీ ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, లెఫ్ట్ లెగ్ సైడ్కి తీసుకొని వెరీ నైస్ స్లోలీ ఉత్కట కోణాసన్. మళ్ళీ స్లోలీ పైనకి ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ స్లోలీ లెఫ్ట్కి, ఇన్హేల్, ఎక్స్హేల్ కిందికి, మళ్ళీ స్లోలీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్. అన్నీ 2 రౌండ్స్ తీసుకోండి. మళ్ళీ స్లోగా పైకి, మళ్ళీ స్లోలీ సెంటర్, స్లోలీ దగ్గరికి, కాళ్ళ దగ్గరికి, మళ్ళీ సేమ్. ఇది 10 రౌండ్స్ తీసుకోండి.
పొట్ట ఒకటే కాదు ఫుల్ బాడీ టోన్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది, స్ట్రెంగ్తన్ కూడా చేస్తాయి అన్ని ఆసనాస్. ఇప్పుడు కార్నర్ ఆఫ్ ది మ్యాట్లో వచ్చి చేతులు 2 పైనకి తీసుకొని కిందికి వచ్చేసి స్లోలీ ప్లాంక్ రండి స్లోగా. ఇప్పుడు స్లోలీ 1 2 3 పొట్టను ఫార్వర్డ్ పుష్ చేసుకుంటూ వస్తాం కదా, ఇది కోర్ స్ట్రెంగ్త్ అవ్వడానికి కూడా చాలా మంచిది. ఇలా 10 రౌండ్స్ తీసుకొని మళ్ళీ స్లోలీ అధోముఖగా, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ 10 రౌండ్స్ తీసుకోండి. ఇలా 10 రౌండ్స్, మళ్ళీ స్లోలీ చైల్డ్. ఇది 5 రౌండ్స్ తీసుకోండి. ఇలా స్లోగా అధోముఖ నుంచి ప్లాంక్ రావడం 10 రౌండ్స్ చైల్డ్, మళ్ళీ అధోముఖ నుంచి ప్లాంక్ రావడం 10 రౌండ్స్ చైల్డ్. ఇలా మినిమం 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. ఆ పైన 10 రౌండ్స్, ఇది 10 రౌండ్స్ చేశాక కంపల్సరీ కొంచెం అలిసిపోయినట్టు ఉంటుంది. కాబట్టి వజ్రాసన వచ్చేసి ఒక 5 డీప్ బ్రీత్స్ తీసుకొని, వజ్రాసన కూడా చాలా చాలా మంచి ఆసన డైజెస్ట్ అవ్వడానికి. అండ్ పొట్ట చాలా మందికి బ్లోటింగ్తో కూడా వస్తుంది. సో ఆ బ్లోటింగ్ పోవాలి కదా, ఆ బ్లోటింగ్ పోవడానికి ఇవన్నీ కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్టు సాల్ట్ ఎప్పుడైనా సరే తక్కువ తినండి, మొత్తం మానేస్తాను పెట్టుకోవద్దు. ఏదైనా సరే ఎంత అవసరమో అంత తినండి. రాక్ సాల్ట్ వాడండి, పప్పుచారులు చట్నీలు చేసేటప్పుడు, నార్మల్ చేసేటప్పుడు పింక్ సాల్ట్ అలాంటివి వాడుకుంటూ ఉండండి. అంతేకాని ఏది మొత్తం అవాయిడ్ చేయొద్దు, అలానే ఎంత పడితే అంత కూడా తినొద్దు. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి, ఆ బ్లోటింగ్ కూడా పోతుంది. స్లోగా ఇన్హేల్ తీసుకొని ఎక్స్హేల్ స్లోగా బండి తీసుకొని మళ్ళీ స్లోలీ పైనకి ఇన్హేల్ వచ్చేసేయండి, ఎక్స్హేల్ స్లోలీ బండి తీసుకొని మళ్ళీ స్లోలీ పైనకి వచ్చేసేయండి. ఇలా ఇది కూడా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ 10 రౌండ్స్ తీసుకున్నా సరిపోతుంది. 10 రౌండ్స్ తీసుకుని స్లోగా పైనకి వచ్చేసేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు కాసేపు శవాసనాలు రిలాక్స్ అవుతానన్నా ఒక 5 మినిట్స్ శవాసనాలు రిలాక్స్ అవ్వండి. అట్లీస్ట్ ఒక 1 మినిట్ అయినా సరే జస్ట్ శవాసనాలు పడుకొని చాలా చాలా మంచిది అది కూడా. సో అందుకనే ఏదైనా సరే నాకు తెలుసు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓవర్వెల్మింగ్ అయిపోయింది. మధ్యలో ఒకటి చెప్తే ఇంకొకటి ఇంకొకటి ఓన్లీ మోడర్న్ సైన్స్లో రీసెర్చ్లే ఒక్కటే టాపిక్ మీద అన్ని రీసెర్చ్లు ప్రో వస్తున్నాయి, అవునా? సో నాకు తెలుసు. కానీ ఒక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకొని మనసులో ఏంటంటే, ఒకప్పుడు ఎలా తిన్నామో అలానే తినుకుంటూ మంచిగా ఇంకొంచెం మంచిని అలవాటు చేసుకొని, ఇంకొంచెం మంచి హ్యాబిట్స్ని అలవాటు చేసుకొని, అన్ని రకాల గ్రెయిన్స్ తినుకుంటూ ఫైబర్ వచ్చేలాగా, ప్రోటీన్ వచ్చేలాగా, ఏది అతిగా తీసుకోకుండా, ఏది తక్కువ తీసుకోకుండా, ఎంత తినాలో అంత తినండి, అన్నీ తినండి. అప్పుడు బాడీకి మంచిది, మనకి మంచిది. డెఫినెట్లీ యాక్టివ్ ఉండండి. అంటే ఓన్లీ గంట సేపు వ్యాయామం చేసి మిగతా టైం అంతా కూర్చుంటానంటే కుదరదు. రోజంతా కూడా యాక్టివ్ ఉండేలాగా చూసుకోండి. డెస్క్ జాబ్లో ఉంటున్నారా, ఎవ్రీ గంటకు ఒకసారి చిన్న స్ట్రెచెస్ తీసుకొని మూవ్ అవ్వండి. లేకపోతే మనకి పెల్విక్ ఏరియా సైడ్ అసలు బ్లడ్ ఫ్లో లేక చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మేల్స్లో అయినా ఫీమేల్లో అయినా. సో యాక్టివ్ ఉండండి, ఓవర్వెల్మ్ అవ్వకండి. అంటే ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు, హాయిగా ఉండండి, నవ్వుతూ ఉండండి. ఓం నమః శివాయ.